సో మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ ఒకటేనా వేరువేరా? సో పరిశుద్ధాత్మ, ఆత్మ ఒకటా వేరువేరా మనం తెలుసుకోవాలంటే మొదట మనిషి పుట్టుక దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఈ భూమిని సృష్టించేటప్పుడు లేదా ఈ మానవుని ఆదామును సృష్టించేటప్పుడు ఎలా సృష్టించాడు, ఏ విధంగా సృష్టించాడు అన్న విషయం మనకు బాగా అర్థమవుతే ఆత్మ, పరిశుద్ధాత్మ ఒకటా వేరువేరా అనేది మనకు అర్థమవుతుంది. సో మొదట ఆదాముని ఏ విధంగా సృష్టించాడో, ఎలా సృష్టించాడో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మళ్ళా చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేశాడు. ఆ నరుడికి ఏం ఊదాడంట? జీవవాయువును ఊదాడు. ఊదినప్పుడు ఆ నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైతే ఆ నరుడిలో లేదా ఆ మట్టితో ఆ బొమ్మకు ఏదైతే ఊదాడో ఆ ఊదిన శ్వాస, ఆ ఊపిరిని యోబు గ్రంథకర్త ఆ దేవుని ఊపిరిని ఆత్మగా పోల్చాడు. దేంతో పోల్చాడు? ఆత్మగా. కావాలంటే చూడండి, యోబు గ్రంథం 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ నన్ను సృజించను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి జీవవాయువును ఊదాడా? ఇప్పుడు యోబు ఏమంటున్నాడంటే ఆ జీవవాయువు నన్ను సృష్టించను. లేదా ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు తన ఆత్మతో నన్ను సృష్టించను, ఆ జీవవాయువును, ఆ ఊపిరిని దేంతో పోలుస్తున్నాడు? ఆత్మతో పోలుస్తున్నాడు. అంటే నరుని తీసుకొని ఊపిరి ఊదాడు. ఆ ఊపిరిని యోబు ఇదేమంటున్నాడు? ఆత్మ అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే నరుని తీసుకొని దేవుడు ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. అనగా ఊదినప్పుడు ఆ ఊపిరి ద్వారా ఏం తగిలినట్టు? ఆత్మ. ఆ ఆత్మ అతనిలోకి వెళ్ళి ఆ ఆత్మ అతనికి జీవాన్ని కలిగించింది కంటే అతడు జీవాత్మ ఆయను అని మనం చదువుతున్నాం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు దేవుడైన యెహోవా ఏదైతే నరుడికిచ్చాడో ఆ నరుడికిచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ వేరు, ఆత్మ వేరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కావాలంటే దాన్ని ఒకసారి అపోస్తలుడైన పౌలు మరింత అద్భుతంగా వివరిస్తాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఇప్పుడు ఇందులో బాగా క్లియర్గా రాస్తాడు. మొదటి దానికి, రెండో దానికి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. 45వ వచనం చాలా ఇంపార్టెంట్. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయై ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. కనిపించిందా? ఏంటట? ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు తలపైకెత్తాం. సో ఈ వాక్యాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మొదట ఆత్మ సంబంధమైనది కలగలేదు, తర్వాత ఆత్మ సంబంధమైనది వచ్చినది. అంటే ఏంటంటే మొదట జీవవృక్ష ఫలాన్ని తిని నిత్య జీవాన్ని పొందుకోవలసిన ఆదాము హవ్వ మంచి చెడులను ఇచ్చేటువంటి దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఆ పండును ఏరి కోరుకున్నారు. తద్వారా నిత్య జీవాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు. అయితే ఇప్పుడు ఆదాము హవ్వ లేదా ఆదాము మొదట నిర్మింపబడినప్పుడు జీవించు ప్రాణి అయ్యాను, జీవాత్మ అయ్యాను. ఆ ఆత్మ ఏంటంటే మనిషికి భూమి మీద ప్రతి వ్యక్తికి ఆత్మ ఉంది, కానీ ఆ ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. అర్థవుతుందా? దాన్నే పౌలు ఏమంటున్నాడంటే మొదటి ఆదాము ద్వారా జీవించు ప్రాణి అయ్యను, కడపటి ఆదాము ద్వారా జీవింపజేయు ఆత్మ అయ్యను. అంటే కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడుతుంది. ఆ వరము మనల్ని జీవింపచేస్తుంది. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధాత్మ వేరు, మనకి ఇవ్వబడినటువంటి ఆత్మ వేరు. అర్థమైందా? మంచిది. సో ఇప్పుడు మీకు ఫైనల్గా అర్థం అవ్వాల్సింది అంటే ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. బాగానే ఉందినా? మరి మనకున్న ఆత్మ, పరిశుద్ధాత్మకున్న ఆత్మ ఏంటి? ఈ రెండింటికి తేడా ఏంటి? మనిషిలో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషిలో
దేవుడు ఈ భూమిని సృష్టించేటప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున నరులను చేయుదము రండి అని అన్నాడా? ఆ నరులు చేయుదము రండి అంటే దాని భావం ఏంటంటే దేవుడు ఏ మనసాక్షి, ఏ ఉద్దేశము, ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉన్నాడో మనిషిలో కూడా అటువంటి ఆలోచనలు, అటువంటి మనసాక్షిని కలిగి బ్రతకాలని. కావాలంటే జంతువులకు, పక్షులకు మనకున్న మనసాక్షి వాటికి ఉండదు. వాటికి వాయు, వరుస, నీతి, నియమాలు, నిబంధనలు ఉండవు. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి కుక్క, పిల్ల కుక్క పెద్ద అయితేనే తల్లి కుక్క అదే తల్లి కుక్కతో కాపురం చేస్తుంది. వరుస, వాయువు, తప్పు అని ఏమి ఉండదు. వాటికి నీతి నియమాలు ఉండవు. అవునా కదా? కానీ మనుషులకైనా మనకు ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే దేవుడు ఆ నియమాలను, ఆ మనస్సాక్షి, ఆ మనసు కలిగిన వాడు కనుక అదే పోలిక చొప్పున, అదే స్వరూపం చొప్పున మనం చేపట్టాం. మేదర్ మీరు హిందువులకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎంతో కొంత మనస్సాక్షి అనేది ఉంటుంది వాళ్ళకు, ఈవెన్ కొండ జాతి వాళ్ళకైనా. ఎందుకు ఉందంటే అది దేవుడు తన పోలిక చొప్పున మనకిచ్చాడు కాబట్టి ఆ ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి, మన ఆత్మ చేసే పని ఏంటి? ఒకవేళ మన ఆత్మ గనక ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేయకపోతే, మన ఆత్మ ఆ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, ఆ పరిశుద్ధాత్మ ఏలుబడిలో మనం నడవకపోతే దేవుని రాజ్యాన్ని మనం చేరలేం. ఆ ఆత్మ మాత్రమే మనలో జీవింపచేస్తుంది. మనిషిని దేవుడు తయారు చేసేటప్పుడు ఆత్మనిచ్చాడు కదా, ఆత్మ దాన్ని దయచేసి దేవుని యొద్దకు వెళ్తుంది, శరీరము అది మట్టికి వెళ్ళిపోతుంది. మనిషి చనిపోయినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తిరిగి ఆ ఆత్మ భూమి మీద బతికినంత కాలము నీతిని, యథార్థతను, దేవుడు కోరుకున్న పరిశుద్ధతను, పవిత్రతను కలిగి జీవించాలి. కానీ ఆ నీతి, యథార్థత, పరిశుద్ధత మనిషి ఆత్మలో ఉందా? లేదు, కోల్పోయాడు. కాబట్టి అతని నీతిమంతునిగా చేయటానికి కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని అర్పించి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ మన ఆత్మతో మమేకమై కలిసిపోయి మనల్ని ఆ నీతి మార్గం వైపు నడిపిస్తుంది. అలా నడిపిస్తుంది. అర్థమవుతుందా? అందుకనే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అనేక పత్రికల్లో పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు చెప్తాడు. ఆ 2-3 వచనాలు చదివించేసి మీకు ముగిచ్చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములో తురతొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునో మీకే తోచును. చూసారా? కృపకు మూలమగు ఆత్మ. నేను ఇలా చెప్పాను, దేవుని సహవాసాన్ని, దేవుని తోడు కోల్పోయినటువంటి ఆదాము, అవ్వ, ఆ తర్వాత మనుషులు, ఇశ్రాయేలు జాతి ఏ విధంగా దేవుని సహవాసాన్ని కోల్పోయారో, తోడును, నీతిని, యథార్థతను, పరిశుద్ధను కోల్పోయారో, దేవుడు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి కృప ద్వారా ఆత్మనిచ్చాడు. అదేంటాత్మ? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను ఎవరైతే తోసిపుచ్చి వాళ్ళ సొంత ఆత్మను భ్రష్టత్వానికి, నరకానికి అప్పగించుకుంటారు. ఇప్పుడు కొంతమంది యవనస్తులు అంటారు, అన్న నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నా, నాకు ఆ జ్ఞానం లేదు, నాకు ఆ తెలివి లేదు, దేవుని అంగీకరించాలి అంటే అలా, బాప్తిసం తీసుకోవాలంటే ఏం చేయాలి, దేవుని మారుమనసు పొందాలంటే ఏం చేయాలి, రక్షింపబడాలంటే ఏం చేయాలి, వాక్యం ఎలా అర్థమవుతుంది, నేను దేవునిలో ఎదగాలంటే, దేవునికి బాగా ప్రార్థన చేయాలంటే ఏం చేయాలంటే ఇదే. ఏం చెప్తున్నాడు? కృపకు మూలముగు ఆ ఆత్మ. ఏంటి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను నువ్వు కన్నీటితో హృదయపూర్వక ప్రభువుని అడిగితే లెక్కించలేనంతగా నిశ్చయముగా విత్తును అని యోహాను సువార్తలో ఉంటుంది. ఆత్మను మీరు లెక్క పెట్టలేనంతగా ఇస్తానన్నాడు. సో ఎప్పుడైతే నువ్వు అలా అడుగుతావో ఆ కృపకు మూలమగు ఆత్మ, ఏంటాత్మ? పరిశుద్ధాత్మను నీ ఆత్మ అంటే నీ అంతరంగ ఆత్మ ఉంది కదా, పరిశుద్ధాత్మ నీ ఆత్మ మమేకమై నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు, బాప్తిసం పొందుకొని రక్షణ పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ వరం అనేది నీలో ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే నీ ఆ వరాన్ని, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, వాక్యాలు వినటం, అభ్యాసం చేస్తూ ఉంటావో ఆ పరిశుద్ధాత్మ వరం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా వృద్ధి చెందినప్పుడు నీ ఆత్మ, పరిశుద్ధాత్మ రెండు మమేకమై నీ ప్రాణాన్ని, అంటే నీ తలంపులను, ఆలోచనలు, నీ కోరికలను, నీ చూపులు, నీ తలంపులన్నిటినీ కంట్రోల్లో పెడుతుంది. ఏది పెడుతుంది? పరిశుద్ధాత్మ. దేన్ని ఉపయోగించుకొని? నీ ఆత్మను ఉపయోగించుకొని. పరిశుద్ధాత్మ నీ ఆత్మను ఉపయోగించుకొని నీ శరీరాన్ని, నీ ఆలోచనలు కంట్రోల్లో పెడుతుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటావు. ఇప్పుడు మీరు ఎంతైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో దేంట్లో? పరిశుద్ధాత్మతో గడపడం, పరిశుద్ధాత్మను అనుభవించడం, పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం నేర్చుకుంటారో ఆ పరిశుద్ధాత్మ నీ ఆత్మను ఉపయోగించుకొని నీ బ్రెయిన్, నీ ఆలోచన, నీ కోరికలు కంట్రోల్లో పెడతాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను ఆర్పేస్తావో, ఆయనతో గడపడం మానేస్తావో నీ ఆలోచనలు, నీ కోరికలు పైకి వస్తాయి. అప్పుడు నువ్వు శరీరానుసారమైన క్రైస్తవుడు అవుతావు, ముందు ఆత్మానుసారమైన క్రైస్తవుడు అవుతావు. ఇదే తేడా రెండిటికి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకున్న ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు.
అర్థమైందా? అర్థమైంది, రైట్, మంచిది.